హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సత్యాస్వం. ఈ రోజు నేను రెసిపీ వచ్చేసి లెగ్ పీస్ ఫ్రై అయితే నా స్టైల్లో నేను ఎలా చేస్తానని చూపించబోతున్నానండి. సింపుల్గా తక్కువ ఆయిల్తో అయితే ఇలాగైతే అయిపోతుందండి. ఫస్ట్ అయితే లెగ్ పీస్ని శుభ్రం చేసుకుని తీసుకోవాలి. వాటిని అలా శుభ్రం చేసుకున్న తర్వాత చాకుతో అయితే ఘాట్లు పెట్టేసుకోవాలండి. మనం ఎన్ని లెగ్ పీసులు తీసుకున్న అన్నీ కూడా అలా చాకుతో ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా పొడి అండి, మీరు ఇంట్లో తయారు చేసుకున్నదన్న వేసుకోవచ్చు, రెడీమేడ్ అన్న వేసుకోవచ్చు. ఇంకా పసుపు వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం, కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా వేసుకోవచ్చు. మేమైతే తక్కువ, అందుకని నేను ఒక టేబుల్ స్పూన్ మాత్రం వేసాను. అలాగే చాట్ మసాలా పొడి అండి, దీనికి చాట్ మసాలా పొడి ఉంటే ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది, టేస్ట్ అదిరిపోతుందన్నమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంకా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఏంటి గడ్డిలాగా అంత వేసేస్తాను అనుకోవద్దు, అంత వేసుకుంటేనే ఫ్రైలో చాలా బాగుంటుందండి. వేగిన తర్వాత మనకు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత అలాగే ఒక నిమ్మ చెక్క కూడా వేసుకోవాలండి. ముందైతే వేయలేదు, నేను మర్చిపోయాను, తర్వాత అయితే వేసాను. నిమ్మ చెక్క వేసుకుని ఇంక ఇదంతా బాగా కలిపేసుకోవాలన్నమాట. శుభ్రంగా పేస్ట్ అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ అయితే లెగ్ పీసులు పక్కన పెట్టుకున్నాం కదా, ఘాట్లు పెట్టుకుని ఆ లెగ్ పీసులు అన్నీ తీసుకోవాలండి. తీసుకుని మసాలా పట్టించేలా లెగ్ పీసులకి ఇంకెన్నైతే తీసుకున్నా అన్నీ కూడా పట్టించాలి. మనం ఘాట్లు పెట్టాం కదండి, లోపలికి వెళ్ళేలాగా మసాలా అంతా పట్టించాలన్నమాట. బాగా అలా పట్టించేసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఒక గంట. మనం నైట్ చేసుకున్న పర్లేదు, ఈ ప్రాసెస్ అంట నైట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పర్లేదు, ఇంకా బాగుంటుంది. లేదా టైం లేదంటే ఒక గంట అన్న పెట్టుకోవచ్చు, మనం పక్కననే పెట్టేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అన్న పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా కలిపేసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే ఎక్కువైతే పట్టదండి ఈ ఫ్రైకి, చాలా తక్కువగా పడుతుంది. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్తో అయితే చేసేసాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ లెగ్ పీసులు అయితే వేసేసుకోవాలి. ఈ లెగ్ పీసులన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని ఏంటంటే మనం ఓపికగా తిప్పుకుంటూ ఉండాలండి. 5 మినిట్స్కి ఒకసారి వదిలేయకూడదు, వదిలేయటం వల్ల మాడిపోతాయి లేదా లెగ్ పీసులు అనేవి వేగమాట. ఇంకా 5 మినిట్స్కి ఒకసారి మనం మూత పెట్టేసుకుని వాటిని తిరిగేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఆ మసాలా గ్రేవీ కూడా ప్యాన్లో వేసేసుకోవాలి అంతా కూడా. అది లాస్ట్కి వచ్చే తర్వాత గ్రేవీ లెగ్ పీసులు అన్నీ వేగి బాగుంటుంది టేస్ట్ అనేది. చూసారు కదా, పేస్ట్తో సహా నేనైతే వేసేసి ఇంకా మూత అయితే పెట్టేశానండి. అలా మూత పెట్టేసి వదిలేయకుండా ఇంకా 5 మినిట్స్ తర్వాత అయితే చూసుకుని ఇంకా లెగ్ పీస్లు అవి తిరిగేసుకుంటూ ఉండాలన్నమాట. గ్రేవీ కూడా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, అలా చూసుకుంటూ ఉండాలండి. దీనికి ఏంటంటే ఓపిక ఉండాలి కొంచెం, మొత్తం వదిలేయకూడదు. ఇప్పుడు మనం మామూలుగా కూరేసి అయితే వదిలేస్తాం కదా, అలా కాకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది కదా గ్రేవీ అదిని. అలా 5 మినిట్స్కి ఒకసారి మనం అయితే చూసుకుంటూ ఉండాలి. ఇంకా గ్రేవీ అవుతూ ఉంటుంది, లెగ్ పీసులు కూడా ఉడుకుతాయి. కొంచెం ఎక్కువ టైం పట్టుద్ది కదా లెగ్ పీసులకి, అందుకోసం. దీనికి ఏంటంటే మెయిన్ మనకి ఆయిల్ తక్కువ పడుతుందండి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. డీప్ ఫ్రై కన్నా ఇలా టేస్ట్ కూడా అదిరిపోతుంది అన్నమాట. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చూసారు కదండి, ఫైనల్గా అయితే మన లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా గ్రేవీ కావాలనుకునే వాళ్ళు అయితే ఇలా అయితే ట్రై చేయండి. ఇంకా మసాలాలు అయితే వేసుకోవచ్చండి. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే మసాలాలు పెంచుకుంటే ఇంకా గ్రేవీ అయితే ఇంకా ఎక్కువ వస్తుందండి. నేనైతే మసాలాలు తక్కువ వేస్తాను, మా పిల్లలు కారం తక్కువ తింటారు కాబట్టి. అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఇది మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.